అండి. ఇప్పుడు టైం 7:20 అయింది. నేను ఇప్పుడు నుంచి పిల్లలు స్కూల్‌కి వెళ్ళేదాకా చేసే పనులు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి. ఇవన్నీ చేసేలోపు ఎంత టైం అయిందో అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ముందైతే స్టవ్ క్లీనింగ్తో స్టార్ట్ అవుతుంది. స్టవ్ని మనం వంట ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా, అప్పుడే కదా మన వర్క్ నీట్గా చేసుకోగలము. నెక్స్ట్ అయితే నేను పొట్లకాయ రైస్ చేయబోతున్నాను. ఆ రైస్ ఐటము ఫుల్ వీడియో పెడతాను చూడండి ఆ వీడియో. ఇంకా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, వెజిటేబుల్స్. ఇంకా బియ్యం కూడా నానబెట్టుకున్నాను రైస్ ఐటమ్ కోసము. ఇదిగోండి, ఇంకా ఇదేమో లంచ్ కోసము. ఇంకా టిఫిన్కి అయితే బ్రేక్ఫాస్ట్ కోసము అట్లు చేస్తున్నాను. పిండి కూడా రెడీ చేసుకున్నాను, ఫర్మెంట్ అయిపోయింది. ఇంకా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కోసం అట్లు వేసిస్తున్నాను అనమాట. మళ్ళీ దానిలోకి చట్నీ కూడా చేయాలి కదా. మనకి ఎన్ని పనులున్నా కాంబినేషన్స్ మాత్రం మారిపోదు. ఇంకా దానికోసం చట్నీ కోసం అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన పచ్చడే. ఇంకా పల్లీలు వేసుకొని అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మన యూట్యూబ్లో వీడియో చేయాలి అంటే ఏ కంటెంట్ అయినా మన ఓన్ కంటెంట్ తీసుకొని ఇంట్లో చేసేవైనా ఏదైనా మన ఓన్ కంటెంట్ ఉంటే మంచిది. అలా చేస్తూ ఉండండి. మన ఎప్పటికీ సక్సెస్ అయినా అది మనకి మంచి హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఇంకా పచ్చడి అయితే పట్టేశాను, తాలింపు కూడా వేసేసాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అట్లు వేసుకోవడమే. ఇది పక్కన పెట్టేసుకొని అట్లు వేసిస్తున్నాను పిల్లల కోసము. వాళ్ళకి 2 పిల్లలు అనమాట. వాళ్ళిద్దరికి చెరొక స్టైల్లో వేయాలి అట్లు. ఒకళ్ళకేమో ఎగ్ దోశ కావాలి, మరొకళ్ళకేమో ఆమ్లెట్ కావాలి. అన్నీ వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తూ మనం హ్యాపీగా ఉంచగలిగితేనే కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళినా హ్యాపీగా ఉంటారు. ఇంకా అట్లయితే పూర్తయిపోయాయి. ఈలోపు పాలు కూడా కాగపెట్టేశాను, అవి కూడా కాగిపోయాయి అన్నమాట. ఇప్పుడు నేను చేసిన వంటలు చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి, వేడి వేడి రైస్ ఐటము, అట్లల్లోకి పల్లీ చట్నీ, దాంతోపాటు అట్లు, వేడి వేడి అట్లు అనమాట. ఎగ్ దోశ మా అమ్మాయికి ఏమో అట్టు ఆమ్లెట్. తనకి ఎగ్ దోశ ఇష్టం ఉండదు. రాత్రి మిగిలిన మటన్ కర్రీ దానిలోకి. ఇంకా నచ్చితే నా వీడియో లైక్ చేయండి. ఇదిగోండి, టైం చూడండి, 7:20కి స్టార్ట్ చేస్తే 8:15కి మధ్యలో ఉంది టైం. అయితే నా వీడియో నచ్చిందా?